కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అధిక ధన సూచన కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాలు నొప్పులు, వెన్ను నొప్పి, పంటికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. కొంతమంది విషయంలో సర్జరీ కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆదాయం మటుకి తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ అందరూ మిమ్మల్ని పొగిడి మీ చేత పని చేయించుకుంటారు, వారి ప్రతిగా చూపించుకుంటారు. నిలబెట్టుకోవడానికి మీరు ఎంతో శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆలోచన వస్తుంది. మనం ఎంత సంపాదించినా, ఎంత ధనం ఉన్నా మన అనేవాళ్ళు ఉండాలని కోరుకుంటారు. బయటి వారితో ఎంత బాగున్నా ఇంట్లో కూడా అలాగే వ్యవహరించండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని వారితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారస్తులకు ఈ వారం పర్వాలేదని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త వెంచర్స్ వేసేటప్పుడు ఈ వారం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఈ వారం నూతన వెంచర్స్ వేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగం వారికి, స్టీల్, చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ వారికి ఈ వారం బాగుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. ప్రతి వ్యవహారాన్ని, విషయాన్ని ఇతరుల జోక్యం లేకుండా మీకు మీరుగా చూసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం వ్యతిరేకంగా ఉంది. వృత్తిపరంగా అనుకూలంగా ఉన్న, వ్యాపారపరంగా అంతంత మాత్రం ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనే భావన ఏర్పడుతుంది. అందరితో కలిసి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విరోధులకు దూరంగా ఉండండి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన ముఖ్య విషయం. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు. ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్న వారికి వస్తుందో రాదో అన్న ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. ఏదైనా ఆ దైవానుగ్రహం వల్లే జరుగుతుంది. ప్రతిరోజు ఓం నమః శివాయ అని 11 సార్లు జపించి ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని పనులు ఆటంకాలు ఎదురైనా ఆ దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు కాళభైరవ రూపుని ధరించండి. మగవారు రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మెయిన్ రాశి.